హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టైటానిక్ షిప్ నీటి లోపల మునిగిపోయి సుమారుగా 110 సంవత్సరాలు అవుతోంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఫేమస్ షిప్ బ్రేక్ అండ్ దీని చుట్టూ ఎన్నో మిస్టరీలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఎంతో మంది డైవర్స్ దీని దగ్గరికి వెళ్ళి దీని గురించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు ఇది ఆ డైవర్స్ని, శాస్త్రవేత్తలని, టైటానిక్ ఫ్యాన్స్ని వీళ్ళందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే వస్తోంది. అండ్ రీసెంట్గా కూడా శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని కనుగొన్నారు. దాని కారణంగా కూడా చాలా మంది ఇంకా ఆశ్చర్యపోతున్నారు ఈ టైటానిక్ గురించి. ఈ టైటానిక్ మునిగిపోయినప్పటి నుంచి చాలా రకాల ఎక్స్పెడిషన్స్ అయితే జరిగాయి. డీప్ వాటర్స్లో నార్త్ అట్లాంటిక్ ఓషన్లోని ఎన్నో ప్రాంతాలని ఎంతో మంది కలిసి వెతికారు. వాళ్ళందరూ కూడా దీన్ని వెతుక్కోవడానికి తమ జీవితంలోని చాలా సమయాన్ని అయితే కేటాయించారు. ఫైనల్గా 37 సంవత్సరాల క్రితం దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. బట్ అప్పటి నుంచి కూడా ఎక్స్పెడిషన్స్ ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు. ఎందుకంటే దీని గురించి కేవలం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే 37 సంవత్సరాల క్రితం తెలిసింది. బట్ ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా కంటిన్యూస్గా ఎక్స్పెడిషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. 1998 సంవత్సరంలో పాల్ హెన్రీ నార్గ్యోలెట్ అనే ఒక వ్యక్తి ఒక స్ట్రేంజ్ బ్లిప్ని టైటానిక్ షిప్ రెక్ దగ్గరలో లొకేట్ చేశాడు. అతను సోనార్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని అయితే కనుగొన్నాడు. అండ్ ఈ సిగ్నల్స్ చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ చాలా మ్యాసివ్గా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అట్లాంటిక్ ఓషన్ యొక్క ఫ్లోర్ నుంచే వస్తున్నాయి అండ్ అవన్నీ కూడా టైటానిక్ ఉన్న ప్రాంతం నుంచే వస్తున్నాయి. బట్ దీని రహస్యం వేరడానికి కూడా ఒక 16 సంవత్సరాల టైం అయితే పట్టింది. అంటే ఈ బ్లిప్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియలేదు. టైటానిక్ ఉన్న ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి అది టైటానిక్ నుంచే వస్తూ ఉండొచ్చు అయితే శాస్త్రవేత్తలు ముందంతా కూడా నమ్మడం మొదలుపెట్టారు. బట్ ఆ తర్వాత కొన్ని రీసెర్చ్లు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఆల్మోస్ట్ టైటానిక్ సిమిలర్గా ఉన్న సైజులో ఉన్న ఒక ఆబ్జెక్ట్ నుంచే ఈ బ్లిప్ వస్తున్నట్టుగా తెలియజేశారు. బట్ అది ఎగ్జాక్ట్గా టైటానిక్ అనేది చెప్పలేం. మేబీ ఇంకొక షిప్ రేక్ కూడా ఆ ప్రాంతంలో ఉండిపోయి ఉండొచ్చు. మేబీ అది టైటానిక్ నుంచి కూడా అయి ఉండొచ్చు, కానీ అది మనం కన్ఫర్మ్ చేయలేమని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే 2014లో వీళ్ళు ఈ మాట చెప్పినప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలోకి డైవర్స్ యొక్క సంఖ్య ఇంకొంచెం పెరిగింది. అంటే ఆ బ్లిప్ యొక్క ఒరిజినల్ లొకేషన్ తెలుసుకోవడానికి వాళ్ళు మరింత ఎక్కువగా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అండ్ ఫైనల్గా లాస్ట్ ఇయరే వాళ్ళు ఆ మిస్టరీని ఛేదించారు. ఆ బ్లిప్ ఒక షిప్ నుంచి రావట్లేదు, ఒక భారీ కోరల్ రీఫ్ నుంచి వస్తోంది. ఆ కోరల్ రీఫ్ కూడా పూర్తిగా లైఫ్తో నిండిపోయి ఉంది. ఈ మిస్టరీని సాల్వ్ చేసింది ఒక ఎక్స్కర్షన్ టీం వాళ్ళు. దాన్ని లెడ్ చేసింది ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్స్ అనే ఒక కంపెనీ. వీళ్ళు ఏంటంటే డీప్ సీ డైవింగ్ విషయంలో మంచి స్పెషలైజ్డ్ కంపెనీ. వీళ్ళు ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న టైంలో ఈ విషయాన్ని అయితే కనుగొన్నారు. అయితే అప్పుడు అర్థమైన విషయం ఏంటి, 9500 అడుగుల లోతులో జీవరాశులు ఉన్నాయి అని. అంటే అక్కడ ఒక కోరల్ రీఫ్ ఉంది, అది కూడా లైఫ్తో ఉందంటే డెఫినెట్గా అక్కడ జీవరాశులు ఉండి అది కూడా 9500 అడుగుల లోతులో సర్వైవ్ అవుతున్నట్టే. మరి అంత లోతులో జీవరాశులు సర్వైవ్ అవ్వడం సాధ్యమేనా, దాని గురించి పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఆ రీఫ్ చాలా అంటే చాలా దట్టంగా ఉంది అండ్ అంతేకాకుండా ప్రాణాలతోనే ఉంది. అండ్ అందులో చాలా పెద్ద సంఖ్యలో స్పాంజ్ ఎర్రేస్ ఉన్నాయి, బ్యాంబూ కోరల్స్ ఉన్నాయి, అలాగే కోల్డ్ వాటర్ కోరల్స్ ఉన్నాయి, స్క్వాట్ లాబ్స్టర్స్ ఉన్నాయి, ఈవెన్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఆ కోరల్ రీఫ్ని ప్రస్తుతానికైతే నార్గ్యోలెట్ ఫ్యానింగ్ రిడ్జ్ అనేది పిలవడం మొదలుపెట్టారు. అంటే ఎవరైతే డైవర్స్ టీమ్ దాన్ని లొకేట్ చేశారో వాళ్ళకి గుర్తుగా ఈ పేరు అయితే పెట్టారు. అయితే ఇటువంటి ఒక కోరల్ రీఫ్ను కనుగొనడం చాలా సహజమే కదా అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టైటానిక్ షిప్ రెక్ ఏ ప్రాంతంలో ఉంది, చాలా అంటే చాలా చీకటిగా ఉండే ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతానికి సన్లైట్ వెళ్ళే అవకాశాలు అసలు ఏమాత్రం లేదు. ఒకవేళ మనకు అక్కడ ఏమైనా లైట్ కనబడింది అంటే అది ఖచ్చితంగా ఒక బయోలూమినెసెంట్ చేప నుంచి వస్తుంది అని అర్థం చేసుకోవాలి. అటువంటి ఒక సిచ్యువేషన్లో అయితే టైటానిక్ షిప్ ఉంది. మరి ఆ ప్రాంతంలో లైఫ్ ఎలా సర్వైవ్ అయింది, ఎలాగ ఇప్పటికీ కూడా సస్టైన్ అవుతూ వస్తోంది. ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ డైవర్స్ టీం చెబుతుందని ప్రకారం అయితే టైటానిక్ షిప్ రెక్ దగ్గరలో వాళ్ళు ఒక మార్పుని గమనించారు. అంటే డీప్ సీ మెరైన్ లైఫ్ విషయంలో అప్పటి వరకు ఏవైతే ఆలోచనలు, అనాలిసిస్లు ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం అక్కడ ఉన్న సిచ్యువేషన్కి డిఫరెంట్గా కనబడ్డాయి. సో అందువలన ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ వాళ్ళు ఆ ప్రాంతంలోని ఎక్స్ప్లోరేషన్ సంఖ్యని మరింత పెంచారు. అండ్ టైటానిక్ డెబ్రిస్ ఫీల్డ్ని 2023 నాటికి పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలి, అక్కడ ఉన్న ప్రతిదాన్ని కూడా బయటికి తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళైతే ముందుకెళ్తున్నారు. అండ్ వాళ్ళు ఎవరైతే డైవర్స్ని ఎన్రోల్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రోగ్రాంలోకి వాళ్ళు కూడా ఈ టైటానిక్ విషయంలో చాలా అంటే చాలా హెవీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. దాని కారణంగా వాళ్ళు ఇంకా ఎక్కువగా పనిచేస్తున్నారు అక్కడ. సో ఇంకా ఈజీగా కొన్ని వస్తువుల్ని బయటకు తేగలుగుతున్నారు. ఎందుకంటే నార్మల్ పీపుల్ అయితే డబ్బుల కోసం పనిచేస్తారు, కానీ టైటానిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ టైటానిక్ గురించి ఎలాగైనా బయట ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తారు. సో అందుకనే ఇంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఆ కంపెనీ నుంచి. అయితే ఎన్నో ఏళ్లుగా దానికి సంబంధించిన ఎంతో డేటాను అయితే కలెక్ట్ చేశారు. దాన్ని రీసెంట్గా పరిశోధనలు చేశారు. అప్పుడు వాళ్ళు కొన్ని ఆబ్జెక్ట్స్ని మెయిన్గా గమనించారు.
వాటన్నిటిని ఉపయోగించి అండ్ అలాగే టైటానిక్ని అంతకుముందు చూసిన విధానాన్ని బట్టి, ముందున్న ఇన్ఫర్మేషన్స్ని బట్టి, వీటన్నిటి బట్టి ఒక 3D యానిమేషన్ వర్క్ని అయితే క్రియేట్ చేశారు. అది సేమ్ టైటానిక్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. టైటానిక్ మునిగిపోవడానికి ముందు ప్రతి చోట కూడా ఎక్కడ ఏముందో అది చాలా డీటెయిల్గా మనకైతే తెలియజేస్తుంది. ఈ టైటానిక్ షిప్ కోసం మనకు తెలిసిందే కదా, 1912లో అట్లాంటిక్ ఓషన్లో మునిగిపోయింది. అండ్ దాని యొక్క రూమ్స్ ఇప్పటికీ కూడా అక్కడే ఉన్నాయి. సో దీని గురించి తెలియని వాళ్ళు అంటూ లేరు. ఎక్కడో అడవుల్లో బ్రతికే వాళ్ళకైతే మేబీ దీని గురించి తెలియకపోవచ్చేమో కానీ ఏప్రిల్ 14వ తారీఖు రాత్రి RMS టైటానిక్ అనే షిప్, అప్పటికి ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఓషన్ లైనర్ అండ్ అన్సింకబుల్ షిప్ అన్న పేరుతో ఉన్న ఈ షిప్ దాని యొక్క మొట్టమొదటి ప్రయాణంలో యూరోప్ నుంచి నార్త్ అమెరికాకి వెళ్తున్న టైంలో ఇది ఐస్బర్గ్ అయితే గుద్దింది. ఆ తర్వాత నీటి లోపల మునిగిపోయింది కేవలం కొన్ని గంటల్లోనే. సుమారుగా 1500 మంది అయితే దీని కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మిగతా కొంతమంది తప్పించుకున్నారు లైఫ్ బోట్స్ ద్వారా. అయితే దీని గురించి ముందు నుంచి మనకు వినిపించిన వార్త ఏంటి, ఈ షిప్ సగానికి విరిగిపోయింది అని. కానీ చాలా మంది మొదట్లో దీన్ని నమ్మలేదు. అంటే అన్సింకబుల్ షిప్ అన్న పేరు పెట్టారు కదా దీనికి, అటువంటి ఒక షిప్ అంత ఈజీగా సగానికి విరిగిపోతుందా అని చాలా మంది అయితే మొదట్లో డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. ఎవరో కావాలని ఏదో చేసి ఉండొచ్చని కూడా చాలా మంది అయితే అభిప్రాయపడ్డారు. బట్ 1985 టైంలో ఈ టైటానిక్ లొకేషన్ని కనుగొన్నప్పుడు మొట్టమొదటిసారిగా దీన్ని కనుగొన్నది ఓషనోగ్రాఫర్ అయిన రాబర్ట్ బాలెడ్. అతను మరియు అతని యొక్క టీం ఈ ప్రాంతాన్ని అయితే కనుగొన్నారు. వాళ్ళు దీన్ని కనుగొన్నప్పుడు మాత్రమే శాస్త్రవేత్తలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కానీ చాలా ఆశ్చర్యపోయారు. అండ్ వాళ్ళు ఈ ప్రపంచంలోని మోస్ట్ ఫేమస్ షిప్ రెక్ని రెండుగా విడిపోయి ఉండే చూశారు. అంటే వాళ్ళు ఆ షిప్ సింగిల్గా ఉండడాన్ని అయితే చూడలేదు, రెండుగా విడిపోయి ఉండే చూశారు. సో టైటానిక్ గురించి ముందు నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవి నిజమే అని అయితే వాళ్ళు తెలియజేశారు. కాకపోతే బాలెడ్ యొక్క ఎక్స్పెడిషన్కి చాలా లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. దాని కారణంగా వాళ్ళు షిప్ మొత్తాన్ని చూడలేకపోయారు. కేవలం షిప్ యొక్క హల్ భాగాన్ని అలాగే డెక్ భాగాన్ని మాత్రమే చూడగలిగారు. బట్ వాళ్ళు టైటానిక్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అయితే మాత్రం మనకి చాలా క్లియర్గా తెలియజేశారు. అయితే బాలెడ్ ఏమని తెలియజేశాడంటే, నాకు దాని యొక్క రూన్స్ని కాపాడాలని ఉంది. అంటే అది నాశనం అయిపోతుంది, అది పూర్తిగా నాశనం అయిపోయే లోపే దాన్ని నేను కాపాడాలనుకుంటున్నాను అని అయితే ఆయన తెలియజేశాడు. అండ్ దాని దగ్గర నుంచి కొన్ని పర్సనల్ ఐటమ్స్ని కూడా బయటకి రికవర్ చేయడం జరిగింది వాళ్ళు. కానీ వాళ్ళైతే మాత్రం చాలా అదృష్టవంతుల్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాల క్రితం మునిగిపోయిన ఒక షిప్పు, అసలు ఇంకా కనబడదనుకున్న షిప్పు, ఈ ప్రపంచంలో అత్యంత ఫేమస్ షిప్పుల్లో ఒకటి మొట్టమొదటిసారిగా వాళ్ళకే కనబడిన సముద్రంలో అంటే చాలా పెద్ద విషయం. సో అందుకే వాళ్ళు చాలా ఎమోషనల్గా చాలా షాకింగ్గా ఫీల్ అయ్యామని అయితే తెలియజేశారు. అయితే ఆ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో డెబ్రిస్ అయితే కనబడిందని తెలియజేశారు. అండ్ అలాగే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, పర్సనల్ బిలాంగింగ్స్ కూడా చాలానే ఉన్నాయి అని అయితే అతను తెలియజేశాడు. అయితే ఆ టైటానిక్ షిప్ని కాపాడాలి అని అయితే అతను తెలియజేశాడు. అయితే ఇక్కడ మనం జేమ్స్ కెమెరాన్ కోసం కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. జేమ్స్ కెమెరాన్ ఎవరో కాదు, టైటానిక్ సినిమా యొక్క డైరెక్టర్, ఫేమస్ మూవీ డైరెక్టర్, అవతార్ మూవీ యొక్క డైరెక్టర్ కూడా అతనే, మనకందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ జేమ్స్ కెమెరాన్కి అలాగే ఆ టైటానిక్ షిప్కి ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది. టైటానిక్ సినిమా తీయడం కాదు, వేరేది ఉంది. అతను సుమారుగా 33 సార్లు సముద్రంలోకి డైవ్ చేసి ఆ టైటానిక్ షిప్ యొక్క రూన్స్ని గమనించాడు. ఇంకా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాడు కూడా దాన్ని. అంటే సముద్రంలో ఉన్న ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటున్నాడు, టైటానిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నాడు. అతనితో పాటుగా ఎక్స్పర్ట్స్, శాస్త్రవేత్తలు కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఆ గ్రూప్లో ఇతను కూడా ఉంటాడు. అండ్ టైటానిక్కి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు తెలియడంలో ఇతని హస్తం కూడా ఉంది. అసలు ఇన్ఫ్యాక్ట్ అతను చెప్పేది ఏంటంటే, టైటానిక్ సినిమా తీయడానికి అతను అంగీకరించిందే ఆ షిప్ రెక్ని కంటిన్యూస్గా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు విజిట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో. అతను ప్రతిసారి కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు, దాన్ని చూస్తూ ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ అతని చేతుల్లో కూడా ఏమీ లేదు. ఆ మూవీ ప్రొడక్షన్ టీం ఏదైతే ఉందో ఆ టీం అతన్ని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ ఫిల్మ్ మేకర్స్ అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళి ఏర్పాట్లు అయితే చేశారు సముద్రం లోపలికి. అయితే ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా, ఆ ప్రాంతం చాలా అంటే చాలా చీకటిగా ఉంటుంది, అక్కడ విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సర్ఫేస్తో పోల్చినట్టయితే అండర్ వాటర్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయని. సో ఆ ఎక్స్పెడిషన్స్కి చాలా పెద్ద సంఖ్యలో లైట్ అయితే అవసరం ఉంటుంది. ఆ లైట్ని కానీ లేదంటే అక్కడికి వెళ్ళే హార్ష్ కండిషన్స్ని తట్టుకోగలిగే ఎక్విప్మెంట్స్ని సప్లై చేయడం కానీ ఇటువంటి వాటన్నిటిని కూడా ఆ ఫిల్మ్ మేకర్స్ టీమే ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటుంది. అయితే అతను దాంతో పాటుగా ఒక రోబోను కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు. దానికి హై క్వాలిటీ కెమెరాస్ అయితే ఎక్విప్ చేయబడ్డాయి. అవన్నీ కూడా టైటానిక్ ఇమేజెస్ని బయట ప్రపంచానికి తెలియజేశాయి. ఇంతకుముందు ఎవ్వరూ చూడని విధంగా టైటానిక్ని వాళ్ళు చూశారు. సో టైటానిక్ డాక్యుమెంటేషన్ చేయడం ఇంకా కష్టమైంది వాళ్ళకి దాని కారణంగానే. ఎందుకంటే వాళ్ళు ఆ షిప్ని రీడిస్కవర్ చేసినప్పుడు ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. అది ఆ షిప్ మీద ఉన్న రెడ్ కలర్ రస్ట్. అంటే ఆ రస్ట్తోనే ఆ షిప్ మొత్తం పూర్తిగా కవర్ అయిపోయింది. ఆ షిప్ యొక్క మంచి ఇమేజెస్, ఒరిజినల్ ఇమేజెస్ మనకు అసలు దొరకడం కష్టమైపోయింది. ఆ రెడ్ కలర్ ఏంటంటే అండర్ వాటర్లో లైట్ని అంతగా రిఫ్లెక్ట్ చేయలేకపోతుంది. దాని కారణంగా ఆ ఫిల్మ్ మేకర్స్ టైటానిక్ని క్యాప్చర్ చేయడం ఇంకా కష్టమైంది ఆ టైంలో. సో దూరం నుంచి చేసినట్టయితే ఒకలాగా, దగ్గర నుంచి చేసినట్టయితే ఒకలా కనబడుతోంది. అది కూడా రెడ్డిష్ బ్రౌన్ వ్యాక్స్ కలర్లో కనబడుతోంది. సో చూడడం కొంచెం కష్టమైంది. అయితే ఏంటిది, ఎందుకు ఇలా ఫామ్ అయిందని తెలుసుకోవడానికి ఆ ఇమేజెస్ కొంతగా ఉపయోగపడ్డాయి. ఆ టైంలో శాస్త్రవేత్తలు ఆ ఐసికల్ షేప్డ్ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేశారు కొన్ని పరిశోధనల ద్వారా. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అవి చాలా పెద్ద సంఖ్యలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్.
ఇవి ఐరన్ ఈటింగ్ బ్యాక్టీరియా, అంటే ఇనుమును తినేస్తూ ఉంటాయి. సో టైటానిక్ షిప్ వీటితో నిండిపోయింది కాబట్టి మెల్లిమెల్లిగా టైటానిక్ నాశనం అయిపోతుంది. సో టైటానిక్ షిప్ ఇప్పుడు అతిపెద్ద బయోడైవర్సిటీగా మారిపోయింది. అసలు మునిగిపోయే టైంకి ఇది ఎంత అందంగా ఉండేది, ఇప్పుడేమో పూర్తిగా బ్యాక్టీరియాతో నిండిపోయి మొత్తం ఒక లార్జెస్ట్ బయోడైవర్సిటీగా మారిపోయింది. అయితే దాని మీద ఉన్న బ్యాక్టీరియా కొన్ని బిలియన్స్ ఆఫ్ సంఖ్యలో ఉంది. భూమి మీద ఉండే బ్యాక్టీరియా వేరు, సముద్రంలో ఉండే బ్యాక్టీరియా వేరు. భూమి మీద ఉండే బ్యాక్టీరియా కారణంగా జరిగే బయోడైవర్సిటీ వేరు, నీటి లోపల ఉండే బ్యాక్టీరియా కారణంగా జరిగే బయోడైవర్సిటీ వేరు. అండ్ దీని కారణంగా ఏంటంటే ఆ షిప్ మెల్లిమెల్లిగా మునిగిపోతోంది నీటి లోపల. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే టైటానిక్ ఏ ప్రాంతంలో అయితే మునిగిపోయిందో ఆ ప్రాంతంలో ఇటువంటి బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంది. ఆ టైటానిక్ అంత కింద వరకు వెళ్ళడానికి కూడా ఆ బ్యాక్టీరియానే కారణం. ఆ బ్యాక్టీరియాని టైటానిక్ని కిందకి పుష్ చేసింది, ఆ తర్వాత టైటానిక్ని ఆక్రమించుకుంది అనేది చెబుతూ ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది మరిన్ని పరిశోధన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇటువంటి బ్యాక్టీరియా చాలా అంటే చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే కనబడుతుంది. అండ్ అంతటి హార్ష్ కండిషన్స్ మధ్య సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం. కానీ టైటానిక్ విషయంలో మాత్రం అది వర్కౌట్ అయింది. అంటే ఆ టైటానిక్ లోపల ఉన్న మెటీరియల్ని అవి తీసుకుంటూ సర్వైవ్ అవుతున్నాయి. ఈ రెడ్ బ్యాక్టీరియా కాలనీస్ ఒక రోజుకు సుమారుగా 200 నుంచి 300 కేజీల ఐరన్ని తినేయగలవు. టైటానిక్ అనేది చాలా పెద్దది. సో ఇప్పుడు ఆ టైటానిక్ అనేది ఆ బ్యాక్టీరియాకి ఒక భారీ ఫుడ్ కోర్ట్లా మారిపోయింది అనమాట సముద్రం యొక్క అడుగు భాగంలో. సో శాస్త్రవేత్తలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అది నాశనం అయిపోతుంది అంటే ఎక్కువ మంది అంతగా పట్టించుకోలేదు. కానీ దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మాత్రం పట్టించుకోవడం మొదలుపెట్టారు. బట్ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మేబీ ఇంకొక 50 సంవత్సరాల వరకు సర్వైవ్ అవ్వచ్చు అని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా యొక్క గ్రోత్ రేట్ అయితే బాగా పెరుగుతోంది. బట్ కెమెరూన్స్ రీసెర్చ్ టీం చెబుతున్న దాని ప్రకారం అయితే ఆ రెక్ ఎక్కడికి పోదు, దానికి ఏమీ కాదు అని అయితే చెబుతున్నారు. బట్ చూడాలి మరి. మెజారిటీ ఆఫ్ ద శాస్త్రవేత్తలు అయితే అది ఇంకొక 50-60 ఏళ్ళు మహా అయితే ఆ తర్వాత కంప్లీట్గా కనిపించకుండా పోతుందని అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. డెఫినెట్గా టైటానిక్ ఏమో ఇప్పుడు ఒక అతిపెద్ద బయోడైవర్సిటీగా మారిపోయింది. అండ్ అంతేకాకుండా అది ఉన్న ప్రాంతం కూడా స్ట్రేంజ్ బ్లిప్స్ని అయితే బయటకు రిలీజ్ చేస్తోంది. సో డెఫినెట్గా చాలా అంటే చాలా మిస్టీరియస్ ప్రాంతంగా మారిపోయింది. అండ్ టైటానిక్ కూడా ఆ ప్రాంతంలో ఉండి ఎన్నో మిస్టరీలను అయితే ఎప్పటికప్పుడు బయటకి ఇస్తుంది. సో చూడాలి ఇంకెన్ని మిస్టరీస్ బయటకు వస్తాయో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.